శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ ఒక అద్భుతమైనటువంటి మాట అంటారు. కరాగ్రేణ స్పృష్టం దుహినగిరినా వత్సలతయా అన్నారు. హిమవంతుడు పొందినటువంటి అదృష్టం ఏమిటి అన్నదాన్ని ప్రస్తావన చేస్తూ లోకమంతా ఆ అమ్మవారి వంక తిరిగి అమ్మ మాకు అన్నం పెట్టమ్మా అని అడుగుతుంది. మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అని అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ మాకు అన్నం పెట్టమని నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాకిల ఘోర పాపనికరీ ప్రత్యక్ష మాహేశ్వరి అని అన్నం పెట్టమ్మా అని అడుగుతారు. అన్నం పెట్టమ్మా అని ఏ తల్లిని లోకాలన్నీ ఆశ్రయిస్తాయో ఆ తల్లి యొక్క గడ్డం పట్టుకొని ఆ హిమవంతుడు నువ్వు అన్నం తినమ్మా అని బతిమాలాడు. అంటే అందరూ అన్నం పెట్టమని ఏ తల్లిని అడుగుతారో ఆ తల్లి గడ్డం పట్టుకుని తన కూతురు అన్న భావనతో అమ్మ కొంచెం అన్నం తినవు, మరి బొజ్జ నిండా అన్నం తినద్దు, తినకపోతే ఎలా ఆడుకుంటావు, బలం ఎక్కడి నుంచి వస్తుంది, అన్నం తిను అని బతిమాలాడు. అమ్మవారి గడ్డం పట్టుకుని అన్నం పెట్టే తల్లిని అన్నం తినమ్మా అని పితృభావనతో పిలవాలి అంటే ఆయన ఎంత భక్తిని ప్రకటనం చేసి ఉంటే అమ్మవారు అటువంటి అనుగ్రహాన్ని ఇచ్చి ఉంటుంది. అందుకే అమ్మవారి గడ్డాన్ని అడ్డుపెట్టి హిమవంతుడు పొందినటువంటి అదృష్టాన్ని శంకర భగవత్పాదులు కీర్తిస్తారు సౌందర్యలహరిలో. అందుకే కరాగ్రేణ స్పృష్టం దుహినగిరినా వత్సలతయా అంటారు. ఆ తల్లి ఆమె పరబ్రహ్మస్వరూపిణి, ఆమెయే సృష్టిశక్తి, ఆమెయే స్థితిశక్తి, ఆమెయే లయశక్తి. మూడు రూపాలు ఆమెయే సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవిందరూపిణి సంహారిణి రుద్రరూపాతిరోధానకరీశ్వరి అని కదూ లలితా సహస్రనామ స్తోత్రం. ముగ్గురు మూర్తుల యొక్క శక్తి స్వరూపమైనటువంటి ఆ తల్లి సృష్టిశక్తి, ఆమెయే స్థితిశక్తి, ఆమెయే లయకారిణి. అటువంటి తల్లి ఒకరికి కుమార్తెగా బాలరూపంలో వస్తూ ఉంటుంది. అందుకే అలా వచ్చినప్పుడు వాళ్ళు పొందేటటువంటి ఆనందం వర్ణనాతీతం. ఎవరి ఊహలకి కూడా అందనటువంటి తల్లి, ఎవరి మనసుకి వశపడనటువంటి తల్లి, వాక్కుల చేత ప్రస్తుతించడానికి సాధ్యం కానటువంటి వైభవం కలిగినటువంటి తల్లి, మాతృకావర్ణములన్నీ కలిసి ఆదిక్షాంత సమస్త వర్ణనకరీ శంభుప్రియే శాంకరీ అంటారు శంకర భగవత్పాదులు. అకారము నుండి క్షకారము వరకు కలిగినటువంటి వర్ణములు తన యొక్క శరీరంగా కలిగినటువంటి తల్లి, ఆమెయే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారి యొక్క శక్తి స్వరూపమైనటువంటి సరస్వతీదేవి, స్థితికారుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి స్వరూపిణి అయినటువంటి శ్రీ మహాలక్ష్మి అయి, ఆమెయే లయకారకుడైనటువంటి పరమశివుని యొక్క ఇల్లాలైనటువంటి రుద్రాణీ స్వరూపిణి అయి, అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలముటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు అంటారు పోతన గారు. అలా ముగురమ్మల కన్నా మూలపుటమ్మయ్యి ప్రకాశించేటటువంటి అమ్మవారు ఎవరుందో ఆ తల్లి ఏమీ ఎరగనటువంటి ఒక బాలాస్వరూపంతో ఈ లోకంలోకి వస్తూ ఉంటుంది. అందుకే అలా వచ్చినప్పుడు హిమవంతుడంతటి వాడు పరవశించిపోయాడు. పరవశించిపోయి ఆ మేనకాదేవి పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి కమనీయ మోహనాకార భారతి వచ్చే దయతోడనను గన్న తల్లి వచ్చే. ఈ తల్లి సామాన్యమైంది కాదు, కమనీయ మోహనాకార భారతి వచ్చే. ఈమె సరస్వతీ స్వరూపం. ఈ తల్లియే అందరికీ కూడా విద్యలను ఇవ్వగలిగినటువంటి తల్లి. అటువంటి తల్లి ఇవాళ నా కుమార్తెగా వచ్చింది. కమనీయ మోహనాకార భారతి వచ్చే దయతోడనను గన్న తల్లి వచ్చే, చాతుర్య గాంభీర్య జగతి కన్నియ వచ్చే, లాలిత సంపద లక్ష్మి వచ్చే, తరిగొప్ప దేవాది దేవవల్లభ వచ్చే, మానితంబవు మహామాయ వచ్చే, భూరి లోకైక విభూతి దారుని వచ్చే, మంగళపావన గంగ వచ్చే, తల్లి వచ్చెను నన్నేల తల్లి వచ్చే, బాలవచ్చను ప్రౌఢైక బాలవచ్చే అనుచు గౌరవించుచు దిగిచెను మెనకపుడు అంటారు. ఆ తల్లిని చూసి మురిసిపోయింది మేనకాదేవి, మురిసిపోయాడు హిమవంతుడు. ఈమెయే లక్ష్మి, ఈమెయే సరస్వతి, ఈమెయే రుద్రాణి,